వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్సెస్, ఇది థర్మోడైనమిక్స్ లో ఉంటుంది, థర్మల్ రిలేటెడ్ సబ్జెక్టు. ఇది మీకు మెకానికల్ స్టూడెంట్స్ కి ఈసెట్, ఆర్ఆర్బి, ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ లో కీ రోల్ అనేది పోషిస్తుంది అనమాట. సో ఈ వీడియోలో మనం ప్యూర్ సబ్స్టెన్సెస్, ప్రాపర్టీస్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్సెస్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్, ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్ ఈ కాన్సెప్ట్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? ప్యూర్ సబ్స్టెన్స్ ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేది తీసుకున్నాం, సమ్ పర్టికులర్ ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాం, దిస్ సబ్స్టెన్స్ హ్యావింగ్ సమ్ మాస్. ఓకే, దానికి కొంత మాస్ ఉంది, అండ్ త్రూ అవుట్ దిస్ మాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ సేమ్ కెమికల్ కాంపోజిషన్. కెమికల్ కాంపోజిషన్ త్రూ అవుట్ ద మాస్ అనేది సేమ్ ఉంటే గనక దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్యూర్ సబ్స్టెన్స్ అంటారు. ఏ సబ్స్టెన్స్ ఆఫ్ కాన్స్టెంట్ కెమికల్ కాంపోజిషన్ throughout its mass is called as the ప్యూర్ సబ్స్టెన్స్ అన్నమాట. సో దీని యొక్క కెమికల్ కాంపోజిషన్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్యూర్ సబ్స్టెన్స్ అని. నెక్స్ట్ దిస్ ప్యూర్ సబ్స్టెన్స్ is the homogeneous component system. Homogeneous component system. Homogeneous means throughout the system it is having same properties. నెక్స్ట్ ఈ ప్యూర్ సబ్స్టెన్సెస్ అనేది వన్ ఫేజ్ ఆర్ మోర్ ఫేజెస్. Okay, it can be exist in different phases means what? Suppose solid, liquid, gaseous, or it is nothing but here vapor. అలా డిఫరెంట్ ఫేజెస్ లో ఉంటుంది అనమాట. సో ప్యూర్ సబ్స్టెన్స్ అనేది. సో ఇప్పుడు ఈ యొక్క ఫేజ్ కన్వర్షన్ ప్రాసెస్ ని అడగొచ్చు. ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ వచ్చేసరికి మెల్టింగ్ అంటే ఏంటి అంటే, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు లిక్విడ్. సాలిడ్ నుంచి లిక్విడ్ గా కన్వర్ట్ అయ్యేటువంటి ప్రాసెస్ ఏమంటారు అంటే మెల్టింగ్ అంటారు. మెల్టింగ్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు లిక్విడ్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సాలిడ్ టు లిక్విడ్. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ సాలిడ్ గా కన్వర్ట్ అవ్వాలి. లిక్విడ్ టు సాలిడ్ గా కన్వర్ట్ అయితే దాన్ని ఏమంటారు అంటే ఫ్రీజింగ్ అంటారు. ఈ ఫ్రీజింగ్ నే ఇంకొక పేరు ఏంటి అంటే సాలిడిఫికేషన్ అంటారు. ఫ్రీజింగ్ ని సాలిడిఫికేషన్ అంటారు. సాలిడ్ టు లిక్విడ్ గా కన్వర్ట్ అయితే అది మెల్టింగ్ ప్రాసెస్. అదే లిక్విడ్ టు సాలిడ్ గా కన్వర్ట్ అయితే ఫ్రీజింగ్ ఆర్ సాలిడిఫికేషన్. నెక్స్ట్ వేపరైజేషన్ వచ్చేసరికి, వేపరైజేషన్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు వేపర్. లిక్విడ్ నుంచి వేపర్ గా కన్వర్ట్ అయ్యేటువంటి ప్రాసెస్ ఏమంటారు అంటే వేపరైజేషన్ అంటారు. లిక్విడ్ టు వేపర్ గా కన్వర్ట్ అయ్యేటువంటి ప్రాసెస్ ని వేపరైజేషన్ అంటారు. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ద ఫోర్త్ ప్రాసెస్ ఈజ్ కండెన్సేషన్. ఈ టర్మ్స్ అన్ని కూడా మన యొక్క థర్మల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కండెన్సేషన్ అంటే, ఇప్పుడు నీకు లిక్విడ్ టు వేపర్ గా కన్వర్ట్ చేస్తే వేపరైజేషన్ అన్నారు. ఈ వచ్చినటువంటి దట్ వేపర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ద అగైన్ లిక్విడ్ ఫామ్. లిక్విడ్ లాగా కన్వర్ట్ చేసేటువంటి ప్రాసెస్ ఏంటంటే కండెన్సేషన్. దట్ మీన్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వేపర్ టు liquid is the condensation. Transformation of vapor into liquid is called as the condensation. Next another process is the sublimation అంటే ఏంటి అంటే,
ఇక్కడ ఈ యొక్క సాలిడ్, దట్ సాలిడ్ ఈస్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ ద vapor. Solid is directly converted into the vapor. The transformation of solid to vapor directly, అంటే మిడిల్ లో లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వదు, డైరెక్ట్ గా వేపర్ అయిపోతుంది. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ద sublimation. Sublimation, it is a very very important bit in competitive examination. Sublimation means the transformation of solid into vapor directly. Next, another way it is sublimation. Sublimation, and another one is the ebullition. Ebullition means the transformation of vapor, the transformation of vapor into solid directly, the transformation of vapor into solid directly without converting into the liquid. Okay, so these two are the important in the competitive examination: sublimation, ebullition. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. సాలిడ్ టు లిక్విడ్ గా కన్వర్ట్ అయితే మెల్టింగ్ ప్రాసెస్, లిక్విడ్ టు సాలిడ్ అయితే ఫ్రీజింగ్ ఆర్ సోలిడిఫికేషన్, అదే లిక్విడ్ టు వేపర్ అయితే వేపరైజేషన్, అగైన్ వేపర్ టు లిక్విడ్ అయితే కండెన్సేషన్. వెరాజ్ సబ్లిమేషన్ మీన్స్ సాలిడ్ టు వేపర్ డైరెక్ట్లీ, వెరాజ్ ఎబ్లిమేషన్ మీన్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వేపర్ ఇంటూ సాలిడ్ డైరెక్ట్లీ. ఓకే, అదొకటి. నెక్స్ట్ అనదర్ కాన్సెప్ట్, ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే latent heat of latent heat of latent heat of fusion, latent heat of fusion, latent heat of fusion. Generally latent latent heat means it is the amount of heat required. Actually latent heat means amount of heat required, amount of heat required. So for which purpose the amount of heat required is for fusion. Fusion means the transformation of ice into water. Generally ikkada manaku water is in the form of solid form, that is ice. So ice nunchi water ga convert avvadaniki మనం ఇచ్చేటువంటి హీట్ ఇన్పుట్ ఏదైతే ఉందో, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ice into water, ice into water is the latent heat of fusion. Latent heat of fusion means amount of heat required to convert, to transform ice into water is the latent heat of fusion. Okay, while there is no change of temperature, temperature అనేది చేంజ్ అవ్వకూడదు, no change in its temperature, temperature is constant. So latent heat of fusion means the amount of heat required to transform ice into water when temperature is constant is the latent heat of fusion. Next, another one is latent heat of vaporization. Latent heat of vaporization. Latent heat of vaporization. It is also the amount of heat required to convert liquid into vapor. లిక్విడ్ నుంచి వేపర్ గా కన్వర్ట్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది నువ్వు సప్లై చేస్తావో, దట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ లిక్విడ్ టు వేపర్. వేపరైజేషన్ ప్రాసెస్ కి కావాల్సినటువంటి అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేస్తున్నావు కదా, that amount of heat is called as the latent heat of vaporization. Next, another one is another definition point of view is sensible heat. Important point, sensible heat. And sensible heat అంటే ఏంటంటే జనరల్ గా వాటర్ any substance it is having at 0 degree centigrade. ఈ 0 degree centigrade నుంచి saturation temperature is nothing but the boiling point of that particular liquid. Boiling point means what? The temperature at which the liquid is starts converted into the vapor. Liquid నుంచి వేపర్ గా కన్వర్ట్ అవడానికి స్టార్ట్ అయ్యేటువంటి టెంపరేచర్ ని సాచురేషన్ టెంపరేచర్ ఆర్ బాయిలింగ్ పాయింట్ అంటారు. జనరల్ గా బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ వచ్చేసరికి బాయిలింగ్ పాయింట్ ఫర్ వాటర్ ఈస్ 100 degree centigrade. 100 degree centigrade at 1 atmospheric pressure. The boiling point of water is 100 degree centigrade. That means that is the saturation temperature. ఇప్పుడు సెన్సిబుల్ హీట్ అంటే ఏం చెప్తారు అంటే the amount of heat required to
1 kg of liquid from 0 degree centigrade to saturation temperature. 0 degree centigrade నుంచి దాని యొక్క సాచురేషన్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కూడా మనం హీట్ సప్లై చేస్తూ ఉంటాం. దట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెన్సిబుల్ హీట్ అనమాట. సో అర్థమైంది కదా డిఫరెన్స్. సపోజ్ వాటర్ అనుకోండి, సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ అవడానికి కావాల్సినటువంటి టెంపరేచర్ హీట్ ని ఏమంటారంటే సెన్సిబుల్ హీట్ అంటారు. సెన్సిబుల్ హీట్ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద లిక్విడ్ ఫ్రమ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ టు సాచురేషన్ టెంపరేచర్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెన్సిబుల్ హీట్ అంటారు. ఈ యొక్క సెన్సిబుల్ హీట్ ని ఏమంటారంటే హీట్ ఆఫ్ వాటర్ అని కూడా అంటారు. హీట్ ఆఫ్ వాటర్. సెన్సిబుల్ హీట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద హీట్ ఆఫ్ వాటర్ అంటారు. లేదా ఎంథాల్పీ ఆఫ్ వాటర్, ఎంథాల్పీ ఆఫ్ వాటర్ అని కూడా అంటారు. ఎంథాల్పీ ఆఫ్ వాటర్. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టెర్మినాలజీస్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ఐస్ టు వాటర్. నెక్స్ట్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే the amount of heat required to transform liquid to vapor, whereas sensible heat means the amount of heat required to raise the temperature of the liquid from 0 degree centigrade to saturation temperature is the sensible heat. Next మనకి సో జనరల్ గా మనం తీసుకునేది స్టీము. ఈ యొక్క థర్మల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లో మనం తీసుకునేది స్టీము. స్టీమ్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ వాటర్. స్టీమ్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ వాటర్. So the saturation temperature of water, the saturation temperature, symbolic representation is T saturation. So saturation temperature of water is 100 degrees centigrade at 1 atmospheric pressure. At 1 atmospheric pressure. So it is very clear. అయితే ఇక్కడ ఒక టర్మినాలజీ ఉంది. సబ్ కూల్డ్ వాటర్, సబ్ కూల్డ్ వాటర్, సబ్ కూల్డ్ వాటర్. Subcooled water, or it is also called as the undercooled water. Undercooled water. Undercooled water. So subcooled water అన్న undercooled water అన్న ఒకటే. Subcooled water అంటే water having less than saturation temperature. Less than saturation temperature is called as the subcooled water or undercooled water. Okay, so water is having under, that means the water is having below the 100 degree centigrade. Water name antarante subcooled water antaru. Subcooled water. Okay, so these are the some important basic points belongs to pure properties of steam. Properties of steam కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ డెఫినేషన్స్ అన్నమాట ఈ వీడియోలో మనం డిస్కస్ చేసింది. ఇవి కాకుండా ఇంకా రిమైనింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీకు ఈ టాపిక్ మీద ఇప్పటి వరకు చెప్పినటువంటి టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రెస్పాండ్ అవుతాం. నెక్స్ట్ దీని యొక్క కంటిన్యూషన్ పార్ట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. బృందా ఇంజనీరింగ్ అకాడమీ.